హలో అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మిక్సీ చేసుకొని పెట్టుకుందాం. పాన్ పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. 5 పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు ఇందులోనే 4 ఆలుగడ్డలండి, పెద్ద సైజువి, వీటిని వేసి ఫ్రై చేసుకుందాము. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేద్దాము. సిమ్లో పెట్టాలి. మూత తీసి బాగా కలుపుకోవాలి ఆలుగడ్డలని. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి పసుపుది పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాము. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేద్దాము. కారం వేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు 3 టమాటాలు వేసి కలుపుదాము. ఈ టమాటాలు ఈ ఆలుగడ్డలు ఫ్రై కావాలి. ఒక 2 నిమిషాలు ఈ టమాటాలు ఆయిల్లో ఫ్రై కానిద్దాం. తర్వాత మూత తీసేసి ఈ మసాలా వేద్దాము. మసాలా ఉడకాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మసాలా చిక్కగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ వేసి కలిపితే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ వేసి బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుందాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే అండి, అందరికీ నచ్చే ఆలూ కుర్మా రెడీ అయింది. ఈ ఆలూ కుర్మాని వెజిటేబుల్ బగారాతో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.